అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా విద్యార్థులందరికీ శుభవార్త. అదేంటంటే విద్యార్థులందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం అనేది రానే వచ్చేసింది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సెలవులను ఎప్పుడు ప్రకటిస్తారు, ఎన్ని రోజులు, ఎంతవరకు అనేది సమస్య కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విద్యార్థులకు దసరా సెలవులను ప్రకటించింది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన. ఏపీ అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అంటే స్కూళ్ళకు దసరా సెలవులు ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 3 గురువారం నుంచి స్కూళ్ళకు దసరా సెలవులు ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించినారు. ఉపాధ్యాయులు పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు ముందుగానే సెలవులు ఇస్తున్నామని, అక్టోబర్ 13 వరకు సెలవులు ఉంటాయన్నారు. అంటే యాక్చువల్లీ 4వ తేదీ నుంచి ఉండాల్సినది సెలవులు, కానీ చాలామంది ఉపాధ్యాయులు పెద్దలందరూ కోరడం వల్ల వారి కోరిక మేరకు అక్టోబర్ 3వ తేదీ నుంచి ఒకరోజు ముందుగానే సెలవులు అనేది ఇస్తున్నారు. పాఠశాల విద్యపై ఆయన సమీక్షించారు. నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని, 14న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని సూచించారు. అర్థమైంది కదా. విద్యార్థులందరూ అక్టోబరు 3వ తేదీ నుంచి దసరా సెలవులు ఎప్పటి వరకు? అక్టోబర్ 13వ తేదీ వరకు. ఇది నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అందజేస్తున్నాను. తర్వాత ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మీ స్కూల్లో పూర్తి వివరాలు అనేది ప్రకటిస్తారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరికీ మరోసారి ధన్యవాదాలు.